ह्रीङ्कारासनगद्भितानलसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलाम् वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्प्रगलां श्रीचक्रसंचारिणीम् ओं श्री विजयवाड़ कनकदुर्गादेव्यै नमः दुर्गामल्लेश्वराभ्यां नमः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః మనందరికీ కూడా ప్రేక్షకులకి ఫాలోయర్స్కి మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966-67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాసుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారంతా కూడా చంద్రగుప్త మౌర్యలాగా అయిపోయారు, కానీ మొన్నటి నుంచి పాపం డౌన్ అయిపోయారు. అర్ధాష్టమ ఈ యొక్క శని సమస్యలు తర్వాత ఏమైందండి మనకి? ధనుస్సు, మకరం, కుంభం సోదరులు డెవలప్మెంట్ అయిపోయారు. రాహు కుంభరాశిలో ఉన్నాడు. అర్ధాష్టమ శని, చాలా సమస్యలు. ఈ రకంగా ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిన్నారే తప్ప మీరు ఆల్రెడీ ప్రయోజకులు సంపాదించేశారు బాగా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, బిల్డర్లు బాగా అధికంగా సంపాదించారు. కొన్ని అవకాశాలు తగ్గినాయి, నమ్మినటువంటి వాళ్ళు మోసం చేశారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క అడల్టరీ జోలికి మీరు ఎందుకు వెళ్ళాలి? మరి వెళ్ళారు కాబట్టి నా లాస్లు అయింది. ఆదాయాల దగ్గరికి మనం ధనుసు రాశి వారు చూసినప్పుడు 14 ఆదాయం ఉంది, 11 వ్యయం ఉంది, అండ్ 5 రాజపూజ్యము, అవమానము 6 ఉన్నాయి.
తిరుగులేదు మీకు. ఉద్యోగాలు పోయినాయి. ట్రంప్ వచ్చాడు. మరి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. యూ కాంట్ స్టాప్ ద టెక్నాలజీ, డెవలప్మెంట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. సో యూ హావ్ టు ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద గివెన్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ ద టెక్నాలజీ. ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ధనుసు రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ సంవత్సరం, పరాభవనం సంవత్సరం 2026. ఇట్స్ అ గోల్డెన్ ఇయర్ టు యూ. కానీ మన ప్రతి వీడియోని క్లిక్ చేసి చూస్తే ఒకడు చెప్తాడు బాగుండలేదని, ఒకడు చెప్తాడు బాగుందని. సరిపోతుందా? సో దిస్ ఇస్ నాట్ ద థింగ్. రైతులు ఎక్కడికో వెళ్ళిపోతారు, అప్పులు తీర్చేస్తారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు మీరు అధిక వడ్డీలకి, అన్ని తీరిపోతాయి. బ్యాంకు లోన్స్ వస్తాయి. పేద ప్రజలు రెడీగా ఉన్నారు వాళ్ళ డబ్బులు బ్యాంకుల్లో దాచుకుని. బ్యాంక్ మేనేజర్లు రెడీగా ఉన్నారు వాళ్ళ కమిషన్లతో మీకు ఇవ్వడానికి. అండ్ ఆల్ ద నేషనలైజ్డ్ బ్యాంక్ మేనేజర్లు పాపం వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా మీరు యు ఆర్ అప్రోచింగ్ ఆల్ ద ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్స్. డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ. ఆల్ ఆర్ రెడీ టు హెల్ప్ యూ. కాబట్టి మీ పొలాలు పెంచుకుంటారు. అందరూ కూడా మేకలు, కోళ్ళు, ఈ ఆవులు, ఇవి తినేటటువంటి ఈ యొక్క ఆకలిని పెంచేటటువంటి ద్రవ పదార్థాలని, సాల్వెంట్స్ ని పంచుతున్నారు. వ్యాపారం, బిజినెస్, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఒక ఛానల్ ఓనర్ 12 కోట్ల రూపాయలు, దిలీప్ సి శర్మ అనేటటువంటి ఆయన అకౌంట్ లో 12 కోట్లు చూశాడంటే ఒక టీవీ ఛానల్ ఓనర్. సో వండర్ఫుల్ ఇట్ ఈస్. ఆ బిజినెస్లు పెట్టండి. సాఫ్ట్వేర్ జాబ్లు, సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి టీ మిషన్స్, టీది మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లోనూ కూడా ₹1,00,000 మిషన్. ఒక ఛానల్ ఓనర్ మొత్తం అన్ని మిషన్స్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని పెట్టుబడేశాడు, కోట్లు సంపాదించాడు. సుధాకర్ అనేటటువంటి వ్యక్తి ఇదే ధనుసు రాశిలో, సార్ గురుగారు ₹4 ఉన్నాయండి నా అకౌంట్ లో అన్నాడు. యక్షిని సాధన చేశాడు. ₹4,00,000. ఈ యొక్క RBL ఉంటుందంట, వాళ్ళే భార్య పిల్లల్ని ఇంటికి వచ్చి థ్రెటన్ చేశారు ఈయన్ని. అటువంటి వాళ్ళే థ్రెటన్ చేసిన వాళ్ళు యక్షిని సాధన చేసిన మంత్రం 4 రోజులకే వాళ్ళ డబ్బులు అకౌంట్లో వేసేసారు. 4 లక్షలు. జాబ్ కూడా వచ్చింది ఒక పెద్ద ఛానల్లో మంచి శాలరీతో. సో దిస్ ఇస్ హౌ ద డెవలప్మెంట్ ఈజ్. మా ఉద్యోగాలు పోయినాయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి. సో వాట్ హ్యాపెన్స్? సాఫ్ట్వేర్ జాబులు పోతే ఏమైంది? మిగతా వాళ్ళు అందరూ బతకట్లేదా? అండ్ డూ యూ వాంట్ టు లివ్ ఓన్లీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? అమెరికా ఒకటే ఉందా? ఇతర దేశాల్లో మనుషులు కాదా నాయన బంగారం? ట్రంప్ ఒకడేనా మీకు? కాబట్టి వీ హ్యావ్ ఆల్ సాక్రిఫైజ్డ్ ఆల్ ద లైఫ్. స్వామి వివేకానంద సాక్రిఫైస్ చేసి 4 చపాతీలు నానబెట్టుకొని నీళ్లలో తిన్నాడు ఆయన. ఇది ధనుసు రాశి లక్షణాలు. గురువు కోసం 4 రోటీలు పాతకాలం 4 రోజులు నిలబెట్టుకొని తిన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆయన పేరు మీద ఆర్ఫన్స్ చదువుకుంటున్నారు. దట్ ఈస్ ప్రభాత్ రంజన్ సర్కార్, దట్ ఈస్ ఆనందమూర్తి ఆనంద్ మార్గ్ ఆశ్రమ్, వివేకానంద ఆశ్రమ్, ఇవి రామకృష్ణ మిషన్, ఇవన్నీ కూడా చరిత్రలు ఉంటాయి. ధనుసు రాశి రైతులు ఎక్కడికో వెళ్ళిపోతారు. పూజారులు పెళ్లి కావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. మా గురునాథ్ శర్మ ఉన్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మా దిలీప్ సి శర్మ ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు సంపాదన. సో ఇవన్నీ కూడా ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు, మూఢనమ్మకాలు పెంచేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. పూజారులు మీరంతా, హౌ డేర్ యూ పుట్ కామెంట్స్ టు మీ? అరే బాబు, అభిషేకం చేసుకోండి, పంచామృతాలు అవసరం లేదు, మామూలు అభిషేకం నీళ్లతో చేసుకోండి అంటే మా బిజినెస్ పడగొడుతుంది, ఛానల్ మీద కేసులు వేసే దమ్ముందిరా మీకు? దమ్ముంటే యూ కాన్ డూ దాట్. కేసు అంటే మేము కంటెస్ట్ చేయనా? నేను ఒక ప్రొఫెసర్ని, ఒక డాక్టర్ని. సిబిఐతోనే మా గురువుని 7 సంవత్సరాలు జైల్లో పెడితే సిబిఐ తోలు తీశాను. ఐజీ శ్రీవాత్సవ, ఆర్జీ శ్రీవాత్సవ కాళ్ళు పట్టుకున్నాడు మా గురువు దగ్గరికి వచ్చి. లెప్రసీ వస్తే మా గురువు క్షమిస్తే ఇప్పుడు వచ్చి ఆనంద్ మార్గ సాధువుగా బతుకుతున్నాడు. Do you think I am a man on the road? No. We will pull any government, any sector of the government. We are in the government service. మాకు తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? పంతుల్లాగా ఉండండి అయ్యా. అభిషేకం చేయండి అంటే అభిషేకం చేసుకోండి. 30,000 ఇవ్వండి ప్రజలందరూ రెమెడీస్ వాళ్ళ పంతులకి. దే విల్ షట్ దేర్ మౌత్స్ అండ్ దే విల్ కీప్ క్వైట్. సో ఈ యొక్క ధనుసు రాశి వారందరూ కూడా మీకు ఏం చేయాలి? చదువులు కావాలి, వస్తాయి. మొన్నటిదాకా ఎక్కడున్నాడు? అష్టమంలోకి వస్తున్నప్పుడు చదువు వస్తుందా మీకు? వాట్సాప్లో ఎందుకు ఇస్తున్నారా మీరు? ఫోన్లు మీ పిల్లలకి ఏంటి అవసరం?
కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఇండివిజువల్స్ కాదా, ఎదిగిపోయారు. లవర్స్ ఉండరా, కొట్టుకుంటున్నారు. సో దే విల్ నో హౌ టు లీడ్ దేర్ లైఫ్స్. పంతుళ్ళంతా స్మార్థం చదవకుండా కేవలం శివుడికి అభిషేకాలు చేసి పంచామృతాలతో అభిషేకం చేసి పంచదార ఎక్కడి నుంచి వచ్చింది మీకు? పంచదార వేదకాలం నుంచి ఉందా? మా ఫ్యాక్టరీలో తయారైంది ఆంధ్ర షుగర్స్. తర్వాత ఇట్స్ అ మ్యాన్ మేడ్ థింగ్. అది వేదకాలం ఎలా అవుతుంది? చెరుకు రసం ఉందండి అంటే మూలం మాకు తెలుసు. డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ధనుసు రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు విద్యార్థులు కూడా మీరు మొన్నటిదాకా కొంచెం చదివారు, ఇప్పుడు అస్సలు చదవరు. అయినప్పటికీ కూడా లక్ అనేటటువంటిది ముందుకు తీసుకెళ్తుంది మీకు. ఎ డాగ్ కెనాట్ బికమ్ ఎ డాంకీ, ఎ డాంకీ కెనాట్ బికమ్ ఎ లయన్. ఈ రకంగా ఈ ధనుసు రాశి వారి జాతకాలు బాగాలేదని చెప్పేసి యూట్యూబ్ లో చెప్పేస్తే అయిపోద్దా? బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పాం. ముల్లపొడి చెప్తేనే బాగుంది, ముల్లపొడి చెప్తేనే బాగాలేదంటే బాగాలేదు. దట్స్ ఆల్. బికాస్ మనం చెప్పేది శాస్త్రోక్తం. కాబట్టి పరిహారాలు చేసుకోండి. పరిహారాలు ఏమిటంటే, ఇదిగో మా పంతులు గారులు అందరూ బాధపడుతున్నారు, అభిషేకాలు చేసుకోండి. ఇదిగో ఏం బాగాలేదు మనకి ధనుసు రాశి వారికి, గురుడు బాగాలేదు అసలు. ఇప్పుడు గురు జపం, గురు స్తోత్రాలు చదవండి, బాగుంది. కిలోంపావేంటే కక్కుర్తులేగా, ఇవ్వండి. బస్తా జీడిపప్పు ఇవ్వండి, బస్తా శనగలు ఇవ్వండి. 5,000 రూపాయలు మినిమం దక్షిణ. 500 ఏంటి? లెట్ దెమ్ గెట్ సాటిస్ఫైడ్ అట్లీస్ట్. అలాగే ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అభిషేకం చేసి 30,000 రూపాయలు మినిమం. మీరు 15 లక్షలు 25 లక్షలు ఇచ్చేవాళ్ళు పంతులకు ఇవ్వలేరా? ఇవ్వండి. తులం బంగారం కూడా పంతులు గారులు దానం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.